ద్వారకా సీడ్స్ వారి మానస్ వెరైటీ అండి. ఇది వైరస్ రానటువంటి విత్తనం. దీన్ని ఏప్రిల్ 2వ తారీఖు మదనపల్లి దగ్గర ఒక రైతు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవాళ జూలై 6వ తారీఖు. అన్న, ఇది కంపెనీ వాళ్ళు వైరస్ రాదని చెప్తున్నారు కదా, మీరు ఇప్పుడు ఈ తోట మొత్తం చూశారు కదా, మీకు ఎక్కడైనా వైరస్ కనపడిందా? లేదు, ఇక్కడే లేదు. బాగుండాలి కాపు. ఈ కాపు ఉంటే రైతులు కూడా బాగుపడతారు. మనం చేసేదానికి ఇప్పుడు పెట్టుబడులు ఎక్కువ కాబట్టి వేరే తోటలో నార్లు పెట్టామంటే పెట్టుబడులు రైతులు చెడిపోతారు. అన్న, పంట అయితే బాగుంది. ఎక్కడైనా వైరస్ కనపడుతుందా? వైరస్ ఏం కనపడలా, తోట అయితే బాగుంది. ఇది ఏప్రిల్ 2వ తారీఖు అలా పెట్టడం జరిగింది. ఏప్రిల్ 2వ తారీఖు అలా పెట్టడం జరిగింది. అన్న, మీరు ఏప్రిల్ 2వ తారీఖు అలా పెట్టినప్పుడు ఒకసారి చూశారు కదా, అప్పుడు ఆ ఎండలకు ఎలా ఉంది? అప్పుడు అదే ఎండలకు ముడుచుకొని ఉన్నది. ఇప్పుడు వచ్చింది 46-47 ఆ ఎండలకు అలా ఉంది కదా. ప్రజెంట్ ఇప్పుడు మొక్క చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే బాగా డెవలప్ అయింది సార్. మొక్క బాగా డెవలపింగ్ కనపడుతుంది. మొక్క బాగా డెవలప్ ఉంది. కాయ విధానం ఎలా ఉందండి? కాపు విధానం? కాపు విధానం బాగుంది. ఓకే, రైతుకు ముఖ్యంగా కావాల్సింది కాపు విధానం ఒకటి మంచిగా ఉండాలి, వైరస్ అనేది రాకూడదు. సరే, మీకు ఇక్కడ ఇప్పుడు ఇలా చూస్తుంటే ఎక్కడైనా వైరస్ మొక్క, ఎర్ర మొక్క కనపడుతుందా? ఎర్రగా ఉన్నది వైరస్ అనేది లే ఎక్కడ, మొత్తం నల్లగా గ్రీనిష్గా మంచిగా ఉంది. అవును సార్, బాగుంది. తోట అయితే పొలం అయితే బాగుంది. వైరస్ ఏమాత్రం లేదు, బాగుంది. మీరు లాస్ట్ 6,000 మొక్క దాకా పెట్టారు కదన్నా టమాటా, సాదారెడ్డి గారి దగ్గర తీసుకొచ్చి. ఇది టమాటా వెరైటీ ఎలా ఉంది? బాగానే ఉంది సార్. కొమ్మ ఆకు మొక్క వచ్చేదాన్ని ఫస్ట్ నుంచి ఎలా ఉంది? బాగానే వస్తుంది. కాపు కింద నుంచి ఉందా, మధ్యలో నుంచి ఉందా? ఇది కాపు కింద నుంచి వస్తుంది. సోహా కంటే కిందనే వస్తుంది. సాహా కంటే కింద నుంచి కాపు విధానం వస్తుంది. దీని స్పెషల్ ఏంటంటే కింది నుంచి కాపు వస్తుంది. అది లాస్ట్ టమాటా వెరైటీ. ఇప్పుడు అన్న పెట్టిన రైతు కూడా చెప్తున్నాడు కదా, ఇప్పుడు మనం చూడటానికి కూడా పోతున్నాం ఆడికే. కొంచెం దీనంత పైన కాయకుండా కొంచెం కింద పైన కాపు కాకుండా కింద నుంచే మనకి హాఫ్ ఫీట్ కాంచే కాపు వస్తుంది అన్నమాట.